నమస్తే, నేను మీ సతీష్. అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందుకుంటున్నటువంటి ఒకే రాగం, ఇది ఈవీఎంలో ఏదో గోల్మాల్ జరిగింది, ఈవీఎంలో తారుమారు జరిగింది, అందుకే ఈ రోజున మేము ఈ రకంగా ఓడిపోయి ఈ స్థాయికి పతనం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలు తొలగించి బ్యాలెట్ బాక్సుల్లో ఎన్నికలు జరపాలి బ్యాలెట్ రూపంలో అనేటువంటి ఒక డిమాండ్ని తెరపైకి తెచ్చారు. అదే క్రమంలో దానిపైన అనేక విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఈవీఎంల పేరిట వీళ్ళు చేస్తున్నటువంటి గోలని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఈ రోజున మేము ఇలాగ ఓడిపోయాం, లేదంటే కనుక 40% ఓట్లు వచ్చినాయి, అసలు మేమే మళ్ళీ అధికారంలోకి వచ్చుండేవాళ్ళం అంటూ వైసీపీ నాయకులు మొదటి రోజు నుంచి ఇదే ప్రచారం. ఇక తాజాగా చూస్తే రాయచోటిలో 30,000 ఓట్లు యాడ్ అయినాయి 2019 ఎన్నికల కంటే తర్వాత, 2019 to 24 మధ్యన. మరి ఆ 30,000 ఓట్లు కూడా గంపగుత్తాగా టీడీపీకే పడ్డాయి అని చెప్పేసి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మిగతా వాళ్ళు. అంటే ఈవీఎంల పేరుతోటి ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఈ ఫిర్యాదులు చేస్తూ ఏం సాధించాలి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సర కాలం నుంచి అభివృద్ధి సంక్షేమం ఎక్కువ పెద్ద మొత్తంలో చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ఆ విధంగా ఉన్నప్పుడు ప్రజల మన్నన పొందుతున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నిన్న మొన్న జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని. ఎందుకు పెట్టాలో మరి ఆయనకు కూడా తెలియదు, మనకి తెలియదు, అది వేరే విషయం. ఇంకొక వర్షన్ ఏం తీసుకొచ్చారు, ఈవీఎంస్ మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఓట్లు 151 నుంచి 11కి వచ్చినప్పుడు ఈవీఎంస్ ప్రాబ్లమ్స్ వల్ల 11 వచ్చినాయి. ఇది కరెక్ట్ అయితే 151 వచ్చినప్పుడు మరి ఈవీఎంస్ కరెక్టా? 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అయితే 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంస్ కరెక్ట్ ఎందుకు కాదు? ఇది తర్కం, లాజిక్ ఎట్లా అవుతుంది? అంటే ఓడిపోతే ఈవీఎంస్ మీద దొబ్బేయటం అనేది ఒక జనరల్ ప్రాక్టీస్ కింద రాజకీయ పార్టీలు ఈ మధ్యకాలంలో టేకప్ చేశారు. ఒకటి. రెండో అంశం, మీరు అన్నారు 40% ఓటు ఉందని. ఇక్కడ భారతదేశంలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాదు క్రైటీరియా, నంబర్ ఆఫ్ సీట్స్. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బేస్తో అధికారం అనేది వేరే కంట్రీస్లో ఉండి ఉండవచ్చు, మనం అక్కడికి వెళ్ళవచ్చు ఆ పార్టీలు. ఇక్కడ అట్లా సిస్టమ్ లేదు. ఇంకొక అంశం ఏంటంటే, ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగింది అని ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో ఇది కొత్తగా వచ్చింది కాదు, చాలా సందర్భాల్లో ఈ అంశం తెర మీదకి వచ్చింది. వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీని మీద రకరకాలుగా డీటెయిల్డ్ టెక్నికల్ డిస్కషన్ చేశారు. ఆ సారాంశం ఆఫ్ ద టెక్నికల్ డిస్కషన్ ఏంటంటే, ఈవీఎంస్ ట్యాంపర్ చేసే అవకాశం లేదు అని కంక్లూడ్ చేశారు. ఇది కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కాదు. ఎందుకు కంక్లూడ్ చేశారంటే, కంక్లూడ్ చేసిన సందర్భంలో నాకు తెలియవచ్చిన ఒక అంశం ఏంటంటే, ఈవీఎంని ట్యాంపర్ చేయాలి అంటే, మ్యానిపులేట్ చేయాలి అంటే భారతదేశంలో ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండేది, లేదా బీజేపీ ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఈవీఎంని ట్యాంపర్ చేసుకొని అధికారం ఉండాలి కదా. వాళ్ళు చేయలేరా ట్యాంపర్? చేయవచ్చును కదా. మరి అది కరెక్ట్ అయితే అది కరెక్ట్ అయి ఉండాలి కదా. సో అది కాదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఈవీఎంలు టెక్నికల్ ఆస్పెక్ట్లో మనం మాట్లాడితే ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఒకవేళ చేయవలసి వస్తే అందులో ఉన్న ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే, ఆ ఈవీఎంకి ఒక చిప్ అరేంజ్ చేయాలి. ఆ చిప్ ద్వారా వేరే దగ్గర రిమోట్ ఆపరేషన్ చేసి దీన్ని మ్యానిపులేట్ చేయవచ్చును అని చెప్పారు. ఇక్కడ ఏమంటే, వాస్తవం ఏంటంటే, ఒకవేళ ఆ చిప్ కనుక పెట్టుంటే అక్కడ ఏజెంట్లు కానీ, పోలింగ్ ఆఫీసర్స్ కానీ, ఎవరైనా మీరు కానీ నేను కానీ వెళ్ళినప్పుడు ఆ చిప్ కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మ్యానిపులేట్ చేసి ఈవీఎంలను మేనేజ్ చేయటం అనేది సాధ్యం కాదు ప్రాక్టికల్గా అనేది వాస్తవమైన టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. ఇంకొక అంశం, మీరు రాయచోటిలో 30,000 ఓట్లు టీడీపీకి ఎందుకు వచ్చినాయి అని. అంటే 2019 నుంచి 24 వరకు 30,000 ఓట్లు యాడ్ అయినాయి, అవన్నీ కూడా టీడీపీ. 30,000 ఓట్లు యాడ్ అయిన ఏదైతే కొత్తగా నమోదైన ఓట్లు టీడీపీకి ఎందుకు వచ్చినాయి అని, ఎందుకు రాకూడదని నేను అంటాను. అంటే ఓట్లు యాడ్ అవుతాయండి, అయినప్పుడు ఆ ఓట్లు టీడీపీకి రాకూడదనే ఏమన్నా ఉందా? టీడీపీ అభిమానులు కాకూడదా? ఆ వర్గం అంతా టీడీపీకి ఓట్లేసే వర్గం కాకపోవచ్చా? కాకూడదని ఏమన్నా ఉందా? ఎందుకు రాకూడదు? ఈ ఒక్క లాజిక్ని తీసుకొని ఇప్పుడు ఓడిపోయాం కాబట్టి ఈవీఎంస్ ప్రాబ్లం, గెలిస్తే ఈవీఎంస్ ఓకే. ఇది ఎక్కడ రాజకీయ వికృతమైన స్టేట్మెంట్ అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఏదైతే ఎన్నికల పోలింగ్ రోజున మరి ఈవీఎంలు ఆ రోజు అంతా కూడా వాడుంటారు కాబట్టి వాటిని ఎప్పుడైతే సీల్ చేసి మరి కౌంటింగ్ రోజు బయటకు తీస్తారు, అప్పటి వరకు కూడా వాటిని సేఫ్ రూమ్లో పెడతారు.
ఆ రోజున చూస్తే 30-40% బ్యాటరీలు దిగిపోయినాయి. మళ్ళీ తీసి కౌంటింగ్ రోజు తీసేటప్పటికి ఫుల్ బ్యాటరీలు ఉన్నాయి. ఎలా వచ్చినాయి అంటే ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి, వీటిని ఏదో రిప్లేస్ చేశారు. అంటే ఈవీఎంస్ ఓటింగ్ జరిగిన తర్వాత ఒక పకడ్బందీ ప్రొసీజరు ప్రకారంగా దాన్ని స్టోరేజ్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను విధ్వంసం చేశాడు. మరి అక్కడ ఏమన్నా చిప్పు దొరికిందా? ట్యాంపరింగ్ చేసినట్టు, మ్యానిపులేట్ చేసినట్టు, మేనేజ్ చేసినట్టు ఆయన పగలగొట్టిన ఈవీఎంలు ఏమన్నా దొరికిందా? లేదు. రెండోది, ఈ ఓటింగ్ అయిపోయిన వెంటనే దాన్ని బందోబస్తు తోటి తీసుకెళ్ళి ఒక గోడౌన్లో పెట్టి సీల్ చేస్తారు. సీల్ చేసిన గోడౌన్కి సెక్యూరిటీ బందోబస్తు ఉంటుంది. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి దాన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఎట్లా అవుతుంది, ఎలా ఉంటుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2, బ్యాటరీ ఛార్జింగ్ పెరిగిందంటే దేర్ మే బి సమ్ అదర్ టెక్నికల్ రీజన్స్ టు ఇంక్రీజ్ ద ఛార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ. అది మనకి తెలియదు. కానీ సీల్ చేసిన గోడౌన్లోకి సెక్యూరిటీ బందోబస్తు ఉన్నప్పుడు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఏ పార్టీ కానీ లోపలికి వెళ్ళి ట్యాంపర్ చేసి, మేనేజ్ చేసి, మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ప్రాక్టికల్గా ఎక్కడ ఉంది? ఎలా సాధ్యం? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఏ పార్టీ అన్నా కావచ్చు, వీళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళకి సాధ్యం కాదు. ఒకటి. రెండోది, ఒకవేళ ఒక పార్టీకి సాధ్యమైతే ఎప్పటికీ ఆ పార్టీ కంటిన్యూస్ అదే మేనేజ్ చేసుకొని ఎప్పటికీ ఎలక్షన్లో విజయం సాధించే అవకాశం ఉంది కదా. మరి అది ఎలా సాధ్యం? అది కాదు. మీరన్న పాయింట్, స్ట్రాంగ్ రూముల దగ్గర 2 పార్టీల వాళ్ళు అక్కడ కాపలాకుంటారు. అక్కడ అందులోనూ 7 అంచెల భద్రత కూడా ఉంటుంది. మరి అయినా కూడా ఈ రోజున వచ్చి ఈ రకమైన విమర్శలు చేయడం, నేను అంటున్నా 2 పార్టీల వాళ్ళు ఉంటారు, ఏ పార్టీకి సాధ్యం కాదు. మూడవది ఏంటంటే, అది చేయాలంటే అంత పెద్ద మందిని, అంత పెద్ద ఎత్తున మనుషుల్ని మ్యానిపులేట్ చేసి, సీల్ ఓపెన్ చేసి, లోపలికి వెళ్ళి మ్యానిపులేట్ చేస్తే ఇంకో పార్టీ పక్కనే ఉంటుంది. అవును, అది ఎలా సాధ్యం? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అదే ఒకవేళ సాధ్యమైతే ప్రతిసారి ఎలక్షన్లో ఒక పార్టీ ఎవరైతే మేనేజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళే విజయం సాధిస్తూ వస్తారు కదా. అక్కడ ఎక్కడైనా భారతదేశంలో అది జరిగిందా? 2019లో 151 సీట్లతో వచ్చిన వైసీపీ మరి ఈసారి కూడా అలాగే వచ్చేది కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇవన్నీ కూడా ఓడిపోయాం, ఇంకోటి 40% ఓట్లు అయ్యి ఉండొచ్చు. ఓట్లు పర్సంటేజ్ కాదు కదా ఇక్కడ లెక్క, సీట్లు ఎన్ని వచ్చినాయి అనేది లెక్క. కాబట్టి ఇది అనవసరంగా బేస్లెస్ అలిగేషను. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమంలో, డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేసుకోవడానికి వాళ్ళ శ్రేణులను కొంత నిరుత్సాహపడకుండా ఉండటం కోసం ఇటువంటి రకరకాల అలిగేషన్స్తో ముందుకెళ్తున్నారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం వీళ్ళు మాట్లాడిన గతంలో అంటే చిచ్చు పెట్టే విధంగా చేసిన సంఘటనలు మనం కొన్ని రికలెక్ట్ చేసుకోవచ్చు. తిరుపతిలో ఆవులన్నీ 100 ఆవులు చనిపోయినాయి అని ఒక బేస్లెస్ అలిగేషన్ చేశారు. అంటే మనుషుల మనోభావాలతో ఆటలాడుకునే విధంగా ఆ రోజు అలిగేషన్ చేశారు. తర్వాత రండి చూద్దామన్నప్పుడు ఇంకొక డ్రామా కట్టారు. తర్వాత పాస్టర్ ఒకసారి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వాడుకున్న విషయం మనం చూసాం. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు ఈవీఎంస్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చారు, వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే గడప గడపకి వైఎస్ఆర్ కాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అనేది రివర్స్ గేరు అవటం వల్ల, రివర్స్ బాణం అవటం వల్ల ఇటువంటి రకరకాల అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారోమోనని ఒక అనుమానం ఖచ్చితంగా కలుగుతూ ఉంది. థ్యాంక్ యూ.